తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ కేబినెట్ ఈ నెల 23న సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ జరగబోతోంది. తెలంగాణ మంత్రివర్గం అంతా కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ బడ్జెట్ కి సంబంధించిన డీటెయిల్స్ గురించి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 23న అంటే ఫిబ్రవరి 23న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. రైట్ వాసు, తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 23న జరగబోతోంది. ఎజెండా ముఖ్యంగా ఏముండబోతోంది దాంట్లో? సుమతి, ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం నిర్వహించాలని కూడా నిర్ణయించారు. అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈసారి కేబినెట్ భేటీ చాలా కీలకం కాబోతోంది. బడ్జెట్ సమావేశాలు మార్చి మొదటి వారంలో నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల తేదీలను కేబినెట్ ఖరారు చేయబోతుంది. దాదాపు వారం నుంచి 15 రోజుల మధ్య కేబినెట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆ తేదీలను కేబినెట్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క ఇటీవల కాలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కూడా తదుపరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు దీంట్లో భాగంగా ఉన్నటువంటి మరో 2 మున్సిపల్ కార్పొరేషన్లు, రాష్ట్రంలో మిగిలినటువంటి మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే అంశానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలుపబోతోంది. ఇక స్థానిక ఎన్నికలు, ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే కేబినెట్ తీసుకోబోతున్నట్టుగా తెలుసు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయం సాధించిన నేపథ్యంలో, అనుకున్నటువంటి మెజార్టీ స్థానాలు సాధించిన నేపథ్యంలో, అర్బన్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేసిన నేపథ్యంలో కూడా గ్రామ పంచాయతీ సంబంధించి ఇప్పటికే మెజార్టీ స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కూడా ఇదే రకమైన విజయాలు గెలిచే అంశానికి సంబంధించినటువంటి అంశంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణకు సంబంధించి తేదీలు ఖరారు చేయబోతున్నారు. ఇక మరో అంశం, మూసీ రివర్ ఫ్రంట్ లో భాగమైనటువంటి గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన ఈ నెల చివరి వారంలో. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు ఏఐసిసి నేతలను కూడా ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కూడా ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ తేదీలను కూడా ఖరారు చేయబోతోంది. ఎప్పుడు నిర్వహించాలనే అంశం సంబంధించి ఇక ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం మొత్తం ఎదురు చూసినటువంటి రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించిన అంశం పైన కూడా చాలా పెద్ద ఎత్తున కూడా యాసంగి పంటకు సంబంధించినటువంటి విషయంలో కూడా రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో కూడా రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోపక్క మరికొన్ని కీలక ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో పాటు కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఈ నెల 23న జరిగేటువంటి తెలంగాణ కేబినెట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ నిర్వహించబోతున్నారు. ఈ కేబినెట్ లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి ఆమోదం తెలపడంతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి, ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాల తేదీలను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.